హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కే లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ అన్నమాట. ఈ పేరుకు పరిచయం అస్సలే అవసరం లేదు. 30 కోట్ల స్కామ్ అసలు ఎలా జరిగింది, అసలు ఎట్లా జరిగింది, కేవలం బెట్టింగ్ యాప్లతోటే సంపాదించాడా లేకపోతే యూట్యూబ్ నుండి కూడా సంపాదించాడా తెలుసుకుందాం. భయ్యా సన్నీ యాదవ్ ఒక యూట్యూబర్ అన్నమాట. అతను యూట్యూబ్ జర్నీలో యువతకి గివ్ అవే అనే పద్ధతిలో అట్రాక్ట్ చేసి ఎన్నో ఆశలు చూపించి ఎన్నో కోట్లు కుల్లగొట్టాడని చెప్పేసి అతని మీద కేసు కూడా బుక్ అయిందని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అది మాత్రం నిజమే అన్నమాట. యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ కన్నా ప్రమోషన్ అంటే అక్రమమైన యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల వచ్చే డబ్బే ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారనమాట. అసలు అతనికి జీవిత ఖైదు పడుతుందా లేకపోతే దాని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, తను సంపాదించుకున్న పేరు ఇప్పటితో అంత కొలాప్స్ అయిపోతుందో. ఈ మధ్య నాన్వేషణను సజ్జన సార్ ఇద్దరు మాట్లాడుకున్న వీడియో అయితే ఒకటైతే సోషల్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. సో నాకు తెలిసి నాన్వేషణ హింట్ ఇచ్చి ఉంటాడు అని చెప్పేసి అని అనుకుంటాడు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే పెద్ద తలలో ఏది పెద్ద తల అంటే నాన్వేషణ సజెస్ట్ చేసి ఉంటాడు భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పేసి నాకు తెలిసి. సో ఈ భయ్యా సన్నీ యాదవ్ని ఒక్కడిని అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ సెట్ అయిపోతారన్న ఇంటెన్షన్ తోటే భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పేసి. నిజంగా భయ్యా సన్నీ యాదవ్ 30 కోట్ల స్కామ్ చేశాడా అంటే నిజమే అని అనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే తను కట్టిన ఇల్లు చూడడానికి అట్లా ఉంటుంది అనమాట. సో చాలా క్రోడ్స్ ఖర్చు పెట్టి పెద్ద ఇల్లే కట్టిండు, చాలా గట్టిగానే కట్టిండు అనమాట. సో ఇంకోటి ఏంటంటే తన దగ్గర స్పోర్ట్స్ కార్స్ కూడా ఉన్నాయి, చాలా విలువైన స్పోర్ట్స్ కార్స్ కూడా ఉన్నాయి. సో తనకి నా దగ్గర 5 బైక్స్ ఉంటాయి, దాంట్లో 3 బైక్స్ స్పోర్ట్స్ బైక్సే ఉన్నాయన్నమాట. సో ఎంతో విలువైన బైక్స్ అన్నమాట అవి. ఈ ఆధారాలే కాకుండా ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి భయ్యా సన్నీ యాదవ్ 30 కోట్ల స్కామ్ చేశాడు అని చెప్పేసి. సో ఇది పక్కన పెడితే ఆ స్కామ్లో బలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. ఎంతోమంది యువత ఆ స్కామ్లో బెట్టింగ్ పెట్టేసి బలైన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా అవి కూడా బయటికి రాలేదు. నాకు తెలిసి అవి కూడా బయటికి తీస్తారు, ఇంకా ఎన్నో కేసులు పెడతారు నాకు తెలిసి. ఈ దెబ్బతోటి భయ్యా సన్నీ యాదవ్కి బెయిల్ కూడా కాదు కదా, ఇంకేం రాదు, లైఫే కొలాప్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీ దృష్టిలో మీరేమనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. యూట్యూబ్ నుండే అంత డబ్బు సంపాదించడం అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే యూట్యూబ్ నుండి వచ్చే రెవెన్యూ అనేది చాలా తక్కువ అన్నమాట. అది యూట్యూబ్ నుండి వచ్చే రెవెన్యూ చాలా తక్కువ. వచ్చిన రెవెన్యూ థంబ్నెయిల్ చేయడానికి, వీడియో ఎడిటింగ్ చేయడానికి, సర్వే అవ్వడానికే సరిపోతుంది. సో అన్ని కోట్లు సంపాదించడం అంటే అది ఖచ్చితంగా అడ్డదారిలో వెళ్ళి సంపాదించడమే అన్నమాట, జెన్యున్గా సంపాదించడం కాదు. సో ఇప్పటికీ నా మెసేజ్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి, ఆపండి. ఎందుకంటే వాటి వల్ల యువతకి ఎంతో నష్టం జరుగుతుంది. అసలు మీకు అర్థం కావట్లేదు, కొన్ని ప్రాణాలు పోతున్నాయి, కొన్ని జీవితాలు ఆగమవుతున్నాయి అన్నమాట. సో మీరు దయచేసి ఇప్పటికైనా ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపండి. ఎందుకంటే మీరు అట్లానే ప్రమోట్ చేసి డబ్బు కోసం ప్రమోట్ చేసి మీరు లైఫ్లో డబ్బు సంపాదించుకుంటే మీరు సంపాదించుకున్నదంతా ఒకేసారి కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, అది చెడు అనేది ఎప్పటికైనా అంతం కావాల్సిందే, అది చెడు అన్నమాట. సో మంచి చేయండి, మంచి ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. నాకు తెలిసి నాన్వేషన్కి నేను హ్యాండ్సప్ చేస్తున్నా. నాన్వేషణ ఎంత యూట్యూబ్ నుండి వస్తుందో అంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంకా కావాలంటే అదనంగా అప్పులు తెచ్చుకొని మరి తను కష్టపడి మరీ సంపాదించుకొని మరీ ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలంటే అతనికి ఒక సెకండ్ టైం చాలన్నమాట. తన దగ్గరికి పెద్ద కంపెనీలు వస్తాయి. సో అతను చేయడన్నమాట. సో మీరు కూడా అలానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అని నా రిక్వెస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.